కోదండరామ్ గురించి, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గురించి, జయప్రకాష్ నారాయణ గురించి, పేరు చెప్పని మరో ఇద్దరు వ్యక్తుల గురించి వి ప్రకాష్ ఇదే మైక్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా జాతి బిడ్డలు అంధ సోదరుల మీద చాలా నీచంగా మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పార్లమెంటరీ యాక్ట్ వికలాంగుల హక్కుల చట్టం 2016 అనేక కోర్టు ఉత్తర్వులు వికలాంగులను కించపరిచే పదాలు కుంటి, గుడ్డి, మూగ, చెవిటి ఈ పదాలని వాడొద్దని చెప్తున్నాయి. వి ప్రకాష్ ఒక మేధావిగా చెప్పుకుంటాడు. వి ప్రకాష్ భావదరిద్రం చూడండి. గుడ్డి నా కొడుకు అంటే నా బ్లైండ్ సోదరులు సోదరిమణులు అందరినీ కూడా కించపరిచే పదం అది. సెక్షన్ 92 ప్రకారం నేరం అది. ఇంతకు ముందు కేటీఆర్ కూడా గంతే మాట్లాడారు. కేసీఆర్ ఒక సభలో కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని మాట్లాడారు. నిండు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మరగుజ్జులని మాట్లాడాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కేటీఆర్ కూడా ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి మరగుజ్జులని మాట్లాడాడు. వి ప్రకాష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఇక్కడ చూడండి ఒకసారి. శ్రీరామ్ సాగర్ సోర్స్ ఉంది, బ్యాక్ వాటర్ సోర్స్ ఉంది. కాళేశ్వరం గురించి వచ్చినప్పుడు నాకేం కథ గుర్తొస్తుంది అంటే ఐదుగురు గుడ్డివాళ్ళు. ఐదుగురులో ఒకరు కోదండరామ్, ఒకరు జయప్రకాష్ నారాయణ, ఒకరు ప్రొఫెసర్ నాగేశ్వర్, కథేయండి. ఇటువంటి గుడ్డివాళ్ళంతా ఆ ఏనుగురు పట్టుకొని కాళేశ్వరం ఓడంటారు, కాళేశ్వరం ఓడంటారు. ఇప్పుడు కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గొప్పతనం గురించి మాట్లాడాలని ఇతని ఆతృత. మాట్లాడు వి ప్రకాష్ గారు, మాట్లాడండి. కాళేశ్వరం గురించి మీరు ఎంత కావాలంటే అంత మాట్లాడండి. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి. అధికారం పోయేసరికెల్లా, అధికారానికి దూరం అయ్యేసరికెల్లా మీకు పిచ్చిలేసింది. ఇంతకు ముందు కూడా తెలంగాణలో వర్షాలు పడొద్దు అని దేవుడికి మొక్కుతున్నా అని చెప్పేసి నీ దరిద్రాన్ని ఇంత బయట పెట్టినావు. ఇవాళ ఆ ఐదుగురు గురించి మాట్లాడుతూ ఒక ఏనుగు, ఐదుగురు గుడ్డి వాళ్ళు, ఇంకా చాలా మాట్లాడావు లోపల. ఆన్ రికార్డ్ చెప్తున్నా అంటున్నావు. వి ప్రకాష్ గారు బాగా గుర్తుంచుకోండి. 10 లక్షల పైన వికలాంగుల జనాభా ఉంది తెలంగాణలో. బిడ్డను చాలా చాలా గుర్తుంచుకో. రేపటికెల్లా నువ్వు మొత్తం వికలాంగుల జాతికి క్షమాపణ చెప్పకపోతే వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 92 కింద తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్ ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో కేసులు పెడతాం. నిన్ను తెలంగాణలో తిరగనియం బిడ్డ. నీకు తెలుసా అందుల అక్షర పదార్థ లూయిస్ బ్రెయిలీ గురించి తెలుసా నీకు? కేవలం 6 చుక్కలు ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో మాట్లాడవచ్చు, చదువుకోవచ్చు. కరెంటుతో కూడా పని లేదు. నువ్వు కూడా నేర్చుకుంటే ఏ భాషైనా నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఎవరెస్ట్ ఎక్కిన అందుల గురించి తెలుసా నీకు? ఎరిక్ కానీ ఆంగ్ కానీ 3 అంధ సోదరులు ఎవరెస్ట్ అధిరోహించారు. సకలాంగులకి సాధ్యం కాని ఎన్నో అంశాల్లో చరిత్ర లిఖించారు వికలాంగులు. ఇవాళ నిన్ను ఆదర్శంగా తీసుకొని ఇంకొక వ్యక్తిని కించపరిచే విధానం లోపల మా అంగవైకల్యం ఎత్తి చూపే పదాలు వాడటానికి నీకు సిగ్గు, లజ్జ, మానం ఏం లేదా? ఇది అత్యంత నీచం. వి ప్రకాష్ గారు, మీకు మానవత్వం ఉంటే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పండి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిన్ను చరిత్ర క్షమించదు, వికలాంగులు క్షమించరు.